ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చాలు, దేవునికి స్తోత్రం. చదువుకున్నటువంటి లేఖన భాగములో దేవుని వాక్యములో తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైన అమూల్యమైన మాట ఏంటంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు అని రాయబడుతుంది. విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడు ఎలా కాపాడుతాడంట? పూర్ణ శాంతి. సగం శాంతి కాదు, సగం నెమ్మది కాదు. దేవుని వాక్యం రాయబడుతున్న మాట ప్రకారము పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడంట. పూర్ణ శాంతి, సంపూర్ణమైనటువంటి నెమ్మదితో, క్షేమముతో, సమాధానముతో వారిని కాపాడుటకు ఆయన సరిపోయినవాడు. కారణం ఏమిటి అంటే, వారు దేవుని మీద ఆనుకున్నవారు, దేవుని మీద మనస్సు ఉంచినవారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకును అని రాయబడుతుంది. ఈ రోజున మన మనస్సు ఎవరి మీద ఆనుకుంటుంది? మన తలంపులు ఎవరి మీద ఉన్నాయి? మన ఆలోచనలు ఎవరి మీద ఉన్నాయి? మన హృదయం ఎవరి మీద ఉంది? మన యొక్క కోరికలు ఎవరి మీద ఉన్నాయి? ఈ రోజున మనం అందరం ఆలోచించవలసిన శ్రేష్టమైన విలువైన మాట ఏమిటంటే, నీ మనస్సు నీ పిల్లల మీద ఆనుకుంటుందా? నాకేం కొదువులండి, నాకు చెట్టు అంత ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు అని చాలామంది వృద్ధుల మనస్సు పిల్లల మీద ఆనుకొని ఉంటుంది. చిన్నపిల్లల మనస్సు ఏమో తల్లిదండ్రుల మీద ఆనుకొని ఉంటుంది. కనుక మనము మనుషుల మీదనో, అధికారుల మీదనో, ధనం మీదనో, అందం మీదనో, వస్తువుల మీదనో, వాహనాల మీదనో, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ మీదనో, అధికారుల మీదనో నీ యొక్క మనస్సు ఆనుకొని ఉండకూడదు. నీ మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండాలి. ఎందుకంటే అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలా నిన్ను కాపాడి, సంరక్షించి, నిన్ను పోషించి, కాపుదలనిచ్చి నీకు తోడై ఉన్నవాడు దేవుడే. కనుక నీ మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటే నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడతావు. పూర్ణ నెమ్మది కలిగిన వ్యక్తిగా జీవిస్తావు. అనుదినము, అనుక్షణము, ప్రతి సమయమందు మన హృదయం దేవుని మీద ఆనుకొని జీవించునుగాక. ఆమెన్. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట, అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవరైతే దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారో వారు పూర్ణ శాంతి గలవారుగా ఉంటారు. దేవుడు నీకు శాంతి హృదయాన్ని, నెమ్మది కలిగిన హృదయాన్ని, నెమ్మది కలిగిన పరిస్థితులను దేవుడు నీకు కలుగ చేయాలి అంటే నువ్వు దేవుని మీద ఆనుకొని బ్రతకడం నేర్చుకోవాలి. నీ మనస్సు అటు ఇటు పరిగెత్తకూడదు. చాలామంది మనస్సు ఎట్లా ఉంటుందంటే కాకిలాగా. కాకి ఒక దగ్గర నిలకడగా ఉండదు, కుప్పిగంతులు వేస్తూ ఉంటుంది. కాకి స్వభావం ఏంటంటే అక్కడ గంతు గంతులు వేయడం దాని పని. కనుక కాకి స్వభావం వలె నీ మనసు చంచలత్వంగా ఉన్నట్లయితే నీకు పూర్ణ శాంతి లభించదు. నువ్వు పరిపూర్ణ మనస్సుతో, పరిపూర్ణ నెమ్మదితో,
పరిపూర్ణ హృదయముతో సంపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. యేసయ్య మీద నువ్వు ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన ఎప్పుడూ సిగ్గుపరచడు, వారిని త్రోసివేయడు. ఆయన మీద ఆనుకున్న వారిని ఆయన సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతినిత్యం మన మనస్సు, నీ మనస్సు ఎవరి మీద ఆనుకుంటుందో నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. భార్యల హృదయాలు భర్తల మీదను, భర్తల హృదయాలు భార్యల మీదను కాక, మనందరి మనస్సు ఎరిగిన వాడు, మనసున్న మహారాజు అయిన యేసు మీద మన లక్ష్యం ఉంచి, ఆయన మీద మనం మనస్సుంచి, ఆయనను మనం స్నేహితులుగా భావించి, ఆయన మీద మనం ఆనుకొని బ్రతకాలి, ఆనుకొని జీవించాలి. ఆయన మీదనే మనం ఆశలు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం రాయబడిన ప్రకారం 130వ కీర్తనలో అంటాడు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? యెహోవా మీద నీవు ఆశ పెట్టుకొనుము. అంటే ఆయన మీద నువ్వు ఆనుకో, ఆయన మీద నీవు ఆశలు పెట్టుకో. నీ ఆశలన్నీ జరిగించువాడు, నెరవేర్చువాడు. కనుక మనము మన మనస్సు, మన హృదయం, మన తలంపులు, మన ఆలోచనలు ప్రభువు మీద ఆనుకొని బ్రతికే విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోహు వాడలో కాకిని బయటకు వదిలినప్పుడు ఆ కాకి తిరిగి రాలా. కాకి తిరిగి రాలా. ఎందుకు రాలేదు అని అంటే, అది బయట చాలా చచ్చిన పీనుగులు కనబడ్డాయి. దానికి ఏం కనబడ్డాయి? చచ్చిన పీనుగులు చాలా కనబడ్డాయి. ఆ పీనుగుల మీద పడేది పీక్కొని తింటూ అక్కడే ఉండిపోయింది, తిరిగి రాలా. చాలామంది సంఘములోనికి, ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి తిరిగి రాకుండా లోకంలోనే ఉండిపోతూ ఉన్నారు. లోక ఆశలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన వాంఛలు, భౌతికమైన వాటి మీద మనస్సు పెట్టుకోవడం, దేవునికి సంబంధించినవి కాకుండా భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవడం, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవడం. దేవుని వాక్యం అంటుంది, మీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద కాదు, ప్రభువు మీద మీ మనస్సు ఉండాలి. మీ మనస్సు పరసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోమని దేవుని వాక్యం అంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కొలసీలు రాసిన పత్రికలు అంటున్నాడు కదా 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మొదటి వచ్చి నుంచి పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకొనుడి. మనము దేవునితో కూడా లేపబడిన, ప్రభువుతో కూడా లేపబడ్డం అంటే అర్థం ఏంటి? బాప్తిజం ద్వారా. బాప్తిజం ద్వారా మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం, క్రీస్తు యేసులో ముద్రించబడిన వారం. మన మనస్సు, మన మైండ్, మన తలంపులన్నీ కూడా ప్రభువు మీద ఆనుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాను నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు. దేవుడు విశేషమైనటువంటి కాపుదల వారికి ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు దేవుడు అంటే, ఆయన మీద మనస్సు పెట్టుకున్న వారికి, ఆయనను ఆశ్రయించు వారికి, ఆయనలో నిలిచి ఉన్న వారికి. ఆశలన్నీ నీవేనయ్యా, కోరికలన్నీ నీవేనయ్యా, నా కోరికలను, ఆశలు నెరవేర్చువాడు నీవేనని ఆయన మీద ఆనుకున్న వారికి దేవుడు ఖచ్చితంగా ఏమిస్తున్నాడంట? పూర్ణ శాంతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రోజున నీ మనస్సు ఎవరి మీద ఆనుకొని ఉంటుందో నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆమెకు చాలా వేదన కలిగింది, చాలా బాధ కలిగింది, చాలా నష్టపోయింది. ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యతో నలిగిపోతుంది. భర్త ఏమీ చేయలేని పరిస్థితి, డాక్టర్లు ఏమీ చేయలేని పరిస్థితి. కనుక అటువంటి స్థితిలో ఆమె నలిగిపోతూ
వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తక ఒక స్థిరమైన నమ్మకం, ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకొని తాను నమ్మిన దేవుని వైపు పరిగెత్తి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి అధ్యాయము, మొదటి గ్రంథం మొదటి అధ్యాయము 12-15 వరకు. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచు ఉండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి అంటున్నాడు, ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలువై ఉంటావు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చాలు. ఆమె తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుందంట. ఆ వచనంలో అంటున్నాడు, హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. హన్నా దేవుని మందిరానికి వెళ్ళింది. తన మనస్సులో ఉన్న సంగతులన్నీ దేవునితో చెప్పుకుంటూ ఉంది మనస్సులోనే. ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ స్వరం వినబడడం లేదు. ఏం వినబట్టలేదు? స్వరం వినబట్టలేదు. కానీ ఆమె ప్రార్థన దేవుని సన్నిధిని చేరగలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక బలమైన ప్రార్థన ఆమె చేయగలుగుతుంది. తన మనస్సులో ఉన్న బాధ తన మనసెరిగిన దేవునికి చెప్పుకుంటుంది. ఈ రోజున నీ మనసులో ఉన్న బాధ ఇంటింటికి పోయి, కొంపుకి పోయి, ప్రతి వ్యక్తి ఇంటికి పోయి, బంధువుల ఇంటికి పోయి, స్నేహితుల ఇంటికి పోయి, అయినోళ్ళ ఇంటికి పోయి, తెలిసిన ఇంటికి పోయి, పొరుగింటికి పోయి, పక్కింటోళ్ళకి పోయి, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కనబడిన వాళ్ళు అందరికల్లా నా సంగతి ఇట్లా ఉందయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా పిల్లలు పట్టించుకోవట్లేదు, నాకు ముద్ద పెట్టేవాళ్ళు లేరని చెప్పి ఇంటింటికి పోయి చెప్పుకునేవాళ్ళు లేరా ఈరోజు? అక్కడికి పోయి వారి సానుభూతి కొరకు ఇంటింటికి పోయి చెప్పుకునేవారు ఉన్నారు. కానీ హన్నా తన హృదయములో నలిగిపోతున్న సమస్యది. ఎన్నో సంవత్సరాల నుంచి తన జీవితంలో నలిగిపోతున్న సమస్య. దాని నిమిత్తము ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి యెహోవా సన్నిధిని తన మనస్సులో ఉన్న బాధంతా తన మనస్సులోనే దేవునికి చెప్పుకుంటూ ఉంది. కింద వచనం అంటున్నాడు, 15వ వచనంలో, నేను మనోదుఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని. అయ్యా, నేను త్రాగుబోతుని కాదయ్యా, నేను తాగి రాలేదు దేవుని సన్నిధికి నేను తాగి రాలేదు, నేను మత్తురాలను కాదు, ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానమునైనను నేను చేయలేదు. నేను మనోదుఖం, నా అంతరాత్మ నలిగిపోతుంది, ఎవరికి చెప్పుకోలేని సమస్యతో నలిగిపోతున్నాను. విరిగిన హృదయముతో, నలిగిన హృదయముతో, మనోదుఖము గలదాననే నా ఆత్మను కుమ్మరిస్తున్నాను దేవుని దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. తన హృదయమును కాదు, తన ఆత్మను దేవుని దగ్గర కుమ్మరించుచున్నదంట. కన్నీరు మున్నీరుగా, కన్నీరుని ప్రవాహం వలె
ప్రభువు దగ్గర కుమ్మరిస్తుంది. చాలామంది ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన చూస్తున్నప్పుడల్లా నాకు ఎవరు గుర్తొస్తారంటే యాకోబు గుర్తొస్తాడు. యాకోబు స్వరం చూస్తేనేమో యాకోబు స్వరం. ఎవరి స్వరం? యాకోబు స్వరం. తడిమి చూస్తేనేమో ఏశావు. తడిమి చూస్తేనేమో ఏశావు కనబడుతున్నాడు. స్వరం వింటేనేమో యాకోబు స్వరం లాగా ఉంది. అంటే చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ కన్నీరు ప్రార్థన చేసినట్లుగా నటిస్తారు. వాళ్ళ కంటి నుండి చుక్క కూడా కన్నీరు రాదు. కన్నీరు రాకపోయినా బలవంతంగా కనురెప్పలు నొక్కి 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 ఒక చుక్క తెప్పిస్తారు. అర్థమవుతుందా? దేవుని వాక్యం అంటుంది, నీ హృదయమును ప్రభు దగ్గర కుమ్మరించు. నీ పరిస్థితులను మార్చగలిగిన, నీ స్థితిగతులను మార్చగలిగిన ప్రభు, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు, నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు, నీ జీవితంలో లోటును సరిచేయగలిగిన వాడు. ఎవరు చేయలేని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మాలి. నమ్మితే దేవుని మహిమని ఖచ్చితంగా చూస్తావు. దేవుని కార్యాలు చూస్తావు. దేవుని అద్భుతాలు నీ జీవితంలో అనుభవిస్తావు. నువ్వు నమ్మకపోతే ఏమి చేయలేవు. కనుక నీ మనస్సు వ్యక్తుల మీద, మనుషుల మీద, వస్తువుల మీద కాక, వెండి బంగారు వస్తువుల మీద కాకుండా నీ మనస్సు ప్రభువు మీద ఆనుకొని నువ్వు ప్రార్థించగలిగితే, నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. దైవజనుడు అపార్థం చేసుకుని మాట్లాడాలనుకున్నాడు, కానీ అదే సమయంలో ఆమె చెప్తా ఉంది, అయ్యా ఇది సంగతి అండి. వెంటనే 15వ వచనంలో మనం చూస్తున్నాము, దైవజనుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే ఆమెతోటి 17వ వచనంలో, అంతటా ఏలి నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి నీకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీ హృదయాన్ని కుమ్మరించుడు దేవుడు చూశాడు. నువ్వు ధైర్యంగా వెళ్ళి ఇంటికి, నీకు క్షేమం. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి దేవుడిని ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. సంతోషంగా వెళ్ళమంటే ఆమె సంతోషంగా దేవుని మాట, సేవకుని మాట దేవుని మాటగా నమ్మి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుని మాట ఎలా నమ్మింది? ఈరోజు చాలామంది దేవుడి మాట కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు. దేవుని మాట నమ్మలేని స్థితిలో ఉన్నారు, కానీ సేవకుల మాట నమ్మే స్థితిలో ఉన్నారు. విచిత్రమైన సంగతి చూసారా? ఇక్కడేమో సేవకుని మాట దేవుని మాటగా నమ్మింది. ఈ రోజుల్లో కూడా చాలామంది సేవకుని మాట దేవుని మాటగా నమ్మి మోసపోతున్న దినాల్లో మనం ఉన్నాం. అది నిజంగా దేవుని స్వరమా కాదా గుర్తించలేని స్థితిలో ఉన్నారు విశ్వాసులు. దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియని స్థితిలో ఉన్నారు విశ్వాసులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈమె ఖచ్చితంగా దేవుని మాటగా, సేవకుని మాట దేవుని మాటగా నమ్మి సంతోషంగా వెళ్ళింది. ఎన్నో సంవత్సరాల నుంచి తీరని ఆ లోటు ఆ సంవత్సరం తీర్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మరలా సంవత్సరం వచ్చేసరికి ఆమె గర్భవతి అయి కుమారుని కని, ఆ కుమారునికి యెహోవాకు మొక్కుకుంది కనుక ఆయనకు సమూయేలు అని పేరు పెట్టిందంట. 20వ వచనం, గనుక హన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. చాలు. ఆమె సంవత్సరం తిరిగేసరికి ఏమైంది? గర్భవతి అయింది.
అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట ద్వారా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఎవరు ప్రార్థన చేశారు? ఈ మాట నోట్ చేసుకోవాలి. ఎవరిది సమస్య? సమస్య ఎవరిది? హన్నాది. ఏం చేసింది హన్నా? ప్రభు సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది, ప్రభువు ఎదుట తన హృదయమును కుమ్మరించింది కనుక దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. ఆమెకు ఎప్పటి నుంచో గర్భఫలము లేదు. ఆమంతటిగా ఆమె వచ్చి మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి పొందుకుంది. దైవజనుడు ఒక్క మాటే చెప్పాడు, ఒక్క మాటే. ఏంటి ఆ మాట? ఆమె కన్నీరు చూసి, ఆమె ప్రార్థన చూసి ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి దేవునికి దయచేస్తాడు, ధైర్యంగా వెళ్ళు అని చెప్పాడు. హల్లెలూయా. అంతే, ఆమె వెళ్ళింది. మరుసటి సంవత్సరం కల్లా ఆమె కౌగిటిలో కుమారుడు ఉన్నాడు. ఈరోజున చాలామంది చేస్తున్నటువంటి పరిచర్యలు మనం చూస్తున్నాము. ఇదిగో నీకు గర్భఫలం లేకపోతే మేము ప్రార్థన చేస్తాం రండి, నీ గర్భఫలం లేకపోతే మేము ప్రార్థన చేస్తాం రండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పేవాళ్ళు కాదు, మేము ప్రార్థన చేస్తాం. అర్థమవుతుందండి? మరొక విషయం ఏంటంటే, నీ గర్భఫలం లేకపోతే ఇదిగో మేము అరటిపళ్ళు ఇస్తాం. ఏమిస్తాం? చక్కెరకేళి ఇస్తే బాగుండేది, ఇంకా అరటిపండు కంటే కూడా. యాపిల్ పళ్ళు ఇస్తాం. మా దగ్గర మీరు అరటిపళ్ళు తిన్నా, యాపిల్ పళ్ళు తిన్నా మీకు పిల్లలు కలుగుతారు. విశ్వాసాన్ని తప్పుడు దారి పట్టించే పరిచర్య ఇది. మనకంటే ముందు పరిశుద్ధులు వెళ్ళారు, మనకంటే ముందు మార్గాన్ని చూపించిన పరిశుద్ధులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారు అడుగు చాడల్లో వారి విశ్వాసమును అనుసరించి నడవడం మనకెంతైనా క్షేమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కల్పిత కథల వైపు, సొంత ఆలోచనల వైపు నడిపించే బోధన కాక, దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా బోధించే సేవకులు మనం వెంబడించడం అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హన్నా తన జీవితంలో కొరత ప్రభు సన్నిధిలో తనుగా మోకరించి ప్రార్థన చేయడం ద్వారా తిరిగి పొందుకోగలిగింది ఫలమును. ఆమెన్. అంటే తన మనస్సు ఎవరి మీద ఆనుకుంది? ఇప్పుడు చెప్పండి. సేవకుడి మీద ఆనుకుందా? మా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తే నాకు రోగం పోతుంది, మా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తే నాకు గర్భఫలం వస్తుంది, మా పాస్టర్ గారు నా కోసం ప్రవచనం చెప్తే జరిగిపోతుంది అనే విశ్వాసం కలిగి ఉందా? లేకపోతే దేవుని మందిరంలోకి వెళ్ళి నేను దేవుని ఎదుట నా హృదయాన్ని కుమ్మరిస్తాను, ఆయన నా కన్నీరు చూస్తాడు, ప్రతిఫలం దయచేయు దేవుని దగ్గరికి వెళతానని చెప్పి వచ్చిందా? ఎవరిని మొదట వెతికింది? సేవకుడు మందిరంలోకి రాగానే పాస్టర్ గారు ఎక్కడున్నారు, పాస్టర్ గారు ఎక్కడున్నారు, పాస్టర్ గారు ఏరి, పాస్టర్ గారు అయినా ఎదికిందా? లేకపోతే తను ప్రార్థన చేస్తూ ఉండగా దైవ సేవకుడు వచ్చాడా? క్రమం ఏది? ఒక విశ్వాసి దేవుని మందిరంలోకి రాగానే పాస్టర్ గారు ఎక్కడున్నారు, పాస్టర్ గారు ఎక్కడున్నారు వెతకడం కాదు, నువ్వు వచ్చి దేవుని వెతుకు. ఆమేన్. నీకు ప్రతిఫలం దయచేవాడు దేవుడు, నీ కొరకు రక్తం చిందించిన వాడు యేసయ్య, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయన, నిన్ను పిలిచింది ఆయన, నీకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేది ఆయన, నీకు బహుమతిని ఇచ్చేది ఆయన. హల్లెలూయా. కనుక నీ జీవితంలో ప్రభువుకి సమర్పించుకొని నీ హృదయమును దేవునిని వెతకడానికి అలవాటు చేసుకో. నీ మనస్సు ఆయన మీద ఆనుకుని నిమ్ము. దేవుని మీద నీ మనసు ఆనుకోవాలి 24 గంటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మరొక విషయాన్ని కూడా చెప్తాను చూడండి.
నీ మనస్సులో ఉన్న సంగతులు, నీ హృదయములో ఉన్నటువంటి విషయాలు నువ్వు మనుషులతో కాదు, దేవునితో చెప్పడం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో దేవునితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, తన పరిస్థితి అంతా, తన సంగతి అంతా, తన స్థితిగతులన్నీ దేవునితో చెప్తున్నాడు. ఏం జరిగిందంటే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు, యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను, జనులు తనకు ప్రధానులుగాను, అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. యెఫ్తా తన సంగతి అంతయు ఎక్కడ వినిపించాడంట? ఎక్కడ 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 వినిపించాడు? ఏం వినిపించాడు? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఏం వినిపించాడు? తన సంగతి అంతయు. మిస్పాలో యెహోవా సన్నిధిని, మిస్పా అంటే ప్రార్థనా గోపురం అనర్థం. మిస్పా అంటే ప్రార్థనా గోపురం. ప్రార్థనా గోపురములోనికి వెళ్ళి అక్కడ తన సంగతి అంతయు ప్రభు సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించాడు, వినిపించాడు. ప్రభువా, నా పరిస్థితి ఇది. వాళ్ళ నాన్నకు మొదటి భార్య ఉంది, రెండో భార్య కూడా ఉంది. రెండో భార్యకు పుట్టినవాడే ఈ యెఫ్తా. ఈ రెండవ భార్య ఎవరంటే వేశ్య. ఎవరు? వేశ్య. ఒక వేశ్యకు పుట్టినవాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. వేశ్యకు పుట్టినవాడు ఈ యొక్క బలాఢ్యుడైన యెఫ్తా. తన సహోదరులందరూ కలిసి, రే ఏమనుకున్నావు? మా ఇంట్లో నీకు పాలు పంపులు ఉన్నాయి అనుకున్నావా? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయినా నువ్వు మాతో ఉండి మా తండ్రి ఆస్తులో నువ్వు పాలుభాగస్తులు అవడానికి వీల్లేదు, వెళ్ళిపో అని త్రోసిపుచ్చేశారు, బయటికి నెట్టేశారు. ఏం చేయాలో అర్థం కాని ఆ పరిస్థితిలో యెఫ్తా చాలా దూరం వెళ్ళిపోయి టోబు అనే ప్రాంతానికి వెళ్ళిపోయి టోబు అనే దేశంలో నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉంటున్నాడు. అక్కడ ప్రజలు ఎలాంటి వారంటే అల్లరి ప్రజలని దేవుని వాక్యం అంటుంది. ఎలాంటి ప్రజలంట? అల్లరి ప్రజలు. చాలామంది ఎట్లా ఉంటారంటే అల్లరి చేస్తూ ఉంటారు. చూడండి, స్లమ్ ఏరియా అటుది. ఎటువంటి ఏరియాది? చాలా స్లమ్ ఏరియా. అక్కడ ప్రజలు మామూలుగా మాట్లాడరు, అంతా వల్గర్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? భయంకరమైన దుర్భాష మాట్లాడే ప్రజలు. ఇతడు ఎవరంటే దేవుని యందు భయము కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, మర్యాదస్తుడు, దేవుని మీద ఆనుకున్నవాడు. అయినప్పటికీ కూడా తన జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి అల్లరి ప్రజల మధ్యలో కొంతమంది ఉంటారు. చూడండి, ఇళ్లలో పిల్లలు ఏం అల్లరి చేస్తుంటారో. మామూలు అల్లరి కాదు, వాళ్ళు చేసే అల్లరి ఎంత అంత ఉండదు. కనీసం తల్లిదండ్రులు కూడా వాళ్ళకి భయం చెప్పరు, వెచ్చలివిడిగా వదిలేస్తారు. ఆ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత చేయకుండా పనులను చేస్తారు. తర్వాత ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. ఎక్కడ ఉండాలో యుక్త వయస్సు రాగానే ఇంట్లో ఉండాల్సిన పిల్లలు ఇంట్లో ఉండరు, పోలీస్ స్టేషన్లోనో జైల్లోనో ఉంటూ ఉంటారు. ఎందుకంటే
విచ్చలవిడితనం, క్రమశిక్షణ నేర్పించని తల్లిదండ్రులు, బుద్ధి నేర్పించని తల్లిదండ్రులు. అసలు ముందు వాళ్ళకుంటేనేగా వీళ్ళకి నేర్పడానికి. నేను చెప్తున్నా కదా, వాళ్ళే విచ్చలవిడితనంగా జీవించే తల్లిదండ్రులు ఇంకా పిల్లలకి ఏమి నేర్పిస్తారు? వాళ్ళే నోరు పారేసుకునే తల్లిదండ్రులు ఇంకా పిల్లలకి ఏమి క్రమశిక్షణ నేర్పిస్తారు? మంచి ఏమి నేర్చుకుంటారు? అటువంటి దేశంలో, టోబు దేశంలో అల్లరి ప్రజల మధ్య యెఫ్తా ఉన్నాడు, కాపురం ఉన్నాడు. ఆ కాపురం ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఎలా మాట్లాడతారని ఇక యెఫ్తాని సొంత ఇంట్లో వాళ్ళే, అరే నువ్వు వేశ్యకు పుట్టిన కుమారుడు అని, నువ్వు వేశ్య కుమారుడు అని బయటికి నెట్టేశారు. ఇంకా ఆ సంగతి అక్కడున్న ప్రజలకు తెలిస్తే వాళ్ళంత నీచంగా మాట్లాడతారు. మనలో చిన్న బలహీనత ఉంది తెలిసిందంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడే ప్రజల మధ్యలో నేడు మనం ఉన్నాం కాదంటారా? అవును. ఒక్క బలహీనత మనలో కనబడితేనే రకరకాలుగా మాట్లాడుకునేవారు ఉన్న ప్రజల మధ్యలో ఉన్నాము. అటువంటిది యెఫ్తాను పట్టుకుని ఎన్ని మాటలు మాట్లాడుతున్న మౌనంగా ఉండిపోయాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు. ఆ సందర్భంలో ఈ యొక్క ఎవరైతే యెఫ్తాను వెళ్ళిపోమని తరిగొట్టారో ఆ ప్రజల మీదకి శత్రువులు దండెత్తి వస్తే వాళ్ళందరూ ఒక మాట అనుకున్నారు, రే మన మధ్యలో కనుక బలాఢ్యుడైన యెఫ్తా ఉన్నట్లయితే బాగుండేది. ఈ శత్రువులకు ధీటి అయినా సమాధానం చెప్పగలిగిన వాడు యెఫ్తా ఒక్కడేరా. కనుక మనం తప్పు చేసాం, మనం వెళదాం, తిరిగి వెళ్ళి యెఫ్తాను తెచ్చుకుందాం. యెఫ్తా లేకపోతే మనకు జయం లేదు, యెఫ్తా లేకపోతే మనకు బలం లేదు, యెఫ్తా లేకపోతే మనం ఓడిపోతాం, బానిసలమైపోతాం శత్రువుల చేతిలో. వెళదాంరా అని ఒకరికొకరు చెప్పుకొని పురుకొల్పుకొని కొంతమంది పెద్దలను కూడగట్టుకొని అందరూ కట్టగట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చారు తెలుసా? యెఫ్తా దగ్గరికి వచ్చారు. యెఫ్తా దగ్గరికి వచ్చి, బాబు నీకు దండం, మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేసాం, నువ్వు తిరిగి మా దగ్గరికి రావాలి, నువ్వు మాకు అధికారిగా ఉండాలి, నువ్వు మాకు పెద్దగా ఉండాలి, నువ్వు చెప్పింది మేము చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ 11 అధ్యాయంలో అంతా కూడా చదువుకున్నట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చాలా చక్కగా రాయబడింది. వాళ్ళందరూ అలా అడుగుతూ ఉంటే అదిరా, అది సంగతి. ఎప్పుడైనా తెలిసిందా మీకు నేనంటే ఏంటో, నా పవర్ ఏంటో మీకు తెలిసిందా? అట్లా ఉండాలా అని అన్నాడా యెఫ్తా? యెఫ్తా అలా అన్నాడా? ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు నాకు ఎంత బలం ఇచ్చాడు అనుకున్నావు? చూసారు, నా బలం చూసి మీరు వచ్చారా అని అనలా యెఫ్తా. ఇప్పుడు కానీ తెలుసుకున్నారు, దేవుడు మీకు మంచి గుణపాఠం నేర్పాడు. నా కోసమే దేవుడు శత్రువులు మీ మీదకి పంపించాడు. ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడలే. మనమైతే ఎన్ని మాట్లాడతామో, ఎన్ని అంటామో. కానీ యెఫ్తా అవన్నీ మాట్లాడకుండా తిన్నగా ఆ పెద్దలను అక్కడే కూర్చోమని చెప్పి తిన్నగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చొని తన సంగతి అంతయు తను ఎక్కడి నుండి వచ్చాడో, ఎవరికి పుట్టాడో, తన అడ్రస్ ఏంటో, ఇప్పుడు వచ్చిన వారి అడ్రస్ ఏంటో, పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా పిన్ టు పిన్ పోసగుచ్చినట్లు దేవునికి చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు మీరు పోసగుచ్చినట్లు నీ ఫ్రెండ్కో, నీ స్నేహితులకో, తెలిసిన వాళ్ళకో, అయిన వాళ్ళకు చెప్తావు. ఒకరోజు వాళ్ళు ఏమన్నా తెలిసిన, ఇదిగో నీకు శత్రువులు అయిన తర్వాత నీ సంగతి అంతా నాకు తెలుసు, జాగ్రత్త. ఏమనుకున్నావు? నా దగ్గర కనుక తోక జాడిచ్చావో తోక కట్ చేస్తా అంటుంటారు. నీ సంగతి అంతా నాకు బాగా తెలుసు. ఎవరు చెప్పారండి? నువ్వే చెప్పుకున్నావు. ఒకప్పుడు నువ్వే పోయి నీ జుట్టు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టొచ్చావు. నీ జుట్టు మొత్తం రాసుకొని పూసుకొని నీ జుట్టు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి నీ బలహీనతలన్నీ వాళ్ళతో చెప్పుకొని వచ్చావు. ఇప్పుడు మాటికి నేనేం చేస్తున్నారు? వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. కనుక నీ సంగతి మనుషులకు కాదు చెప్పాల్సింది, దేవునికి చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. యెఫ్తా యొక్క మనస్సు తన బంధువుల మీదనో, గ్రామ పెద్దల మీదనో, ఊరి పెద్దల మీదనో ఆనుకొని లేదు. అర్థమవుతుందండి?
ఆ ఊరు పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ వచ్చారు కదా, ఆ ఊరిలో ఉన్న పెద్దలందరూ వచ్చారు కదా. రాయబడింది దేవుని వాక్యం చూడండి. ఆ పెద్దలందరూ కూడి వచ్చి అని రాయబడింది 10వ వచనంలో. అప్పుడు 11వ వచనంలో యెఫ్తా దేవునికి తన సంగతి అంతా చెప్తాం ప్రారంభించాడు. మనకు కూడా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఫస్ట్ మనం ఎక్కడ పరిగెత్తాలా? ఎక్కడ పరిగెత్తాలా? దేవుని మందిరానికి ఎందుకు పరిగెడతారు చాలామంది? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెడుతుంటారు. ఒక ప్రాబ్లం రాగానే పరిగెత్తడమే, మొత్తం ఏదో చెప్తారు చూడండి, గంప పోగేసుకుని పోవడమే చాలామంది చేసే పని. సమస్య రాగానే మొత్తం అందరిని దౌడుకొని పోవడమే. ఎవరు న్యాయం చేసేదో వారికి తెలియదు, ఎవరి మీద ఆనుకోవాలో వారికి తెలియదు. యెఫ్తాను చూసి నేర్చుకుందాం ఈ పూట. యెఫ్తా తన సంగతి అంతయు దేవునికి చెప్తున్నాడు. ప్రభువా, ఇదిగో పెద్దలు ఇలా వచ్చారు, ఈ సమస్యతో వచ్చారు, నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? నేను వెళితే నాకు జయమిస్తావా ఇవ్వవా? నీ చిత్తం ఏంటి? నీ చిత్తం లేకుండా నేనేమి చేయను, ఎక్కడికి వెళ్ళను అని దేవుని సన్నిధిలో తన సంగతి అంతా చెప్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు ఆయనతో మాట్లాడుతూ, యెఫ్తాతో మాట్లాడుతూ ధైర్యపరిచి నువ్వు వెళ్ళు అని తన ఆత్మను కుమ్మరించాడట. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అంటే దేవుని బలం. ఇప్పుడు యెఫ్తా ఎప్పుడైతే తన సంగతి అంతా దేవునితో చెప్పాడో, దేవుడు బలం ఇచ్చాడు. ఆ బలమును పోగు చేసుకుని యుద్ధానికి వెళ్ళి విజయోత్సవంతో తిరిగి వచ్చాడు యెఫ్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నీవు ఎవరి మీద ఆనుకుంటున్నావు? ఎవరు నీకు జయమిచ్చేది? ఎవరు నీకు సహాయం చేసేది? కీర్తనకారుడు దావీదు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుదునా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. కనుక మనము సహాయము చేయగలిగిన దేవునిపై మనం ఆనుకోవాలి. వ్యక్తుల మీద, పరిస్థితుల మీద కాదు నువ్వు ఆనుకోవలసింది. నీ శరీరము చెప్పే వాటి మీద కాదు, నీ మనసు చెప్పే వాటి మీద కాదు నువ్వు ఆనుకోవాల్సింది. నువ్వు దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీద నువ్వు పూర్తిగా ఆనుకోవాలి. ఆనుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకానొక ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చాలా సంవత్సరాల నుంచి తీరని ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతుంది. చాలా భయంకరమైన జబ్బు. అది ఎవరికి చెప్పుకునే జబ్బు కూడా కాదు. అదొక రహస్యమైన జబ్బు. అదొక రహస్యమైన జబ్బు. ఆ జబ్బుతోటి చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుందంట. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 28 వరకు చదువుకుందాం. కలిగిన ఒక స్త్రీ ఉండెను. 12 ఏళ్ల నుంచి కలిగిన రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఎన్నెన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిందట. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఉంచి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టుకొనెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో బాధ
నివారణ తగ్గిపోయింది, పోయిందని తెలుసుకొని గ్రహించుకుంది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని అనుకుని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు చూచి నా వస్త్రమును ముట్టింది ఎవరు అని అడిగినప్పుడు ఆయన శిష్యులు, యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, అయ్యా జనసమూహము నీ మీద పడుతుంట, ఇంత జనసమూహం నీ మీద పడుతూ ఉంటే నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, ముట్టినది ఎవడని మళ్ళీ ప్రత్యేకంగా నన్ను ముట్టింది ఎవరని అడుగుతున్నావేంటి అని అడగగా యేసుక్రీస్తు ప్రభు మనస్సులో ఒకటి ఉంది, ఈ కార్యము చేసిన వ్యక్తి నేను కనుగొనాలి, ఆయన ప్రజలకు చూపించాలి ఆమె విశ్వాసాన్ని అని అనుకొని చుట్టూ తిరిగి చూడగా అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తున్నటువంటి యొక్క లేఖన భాగంలో యేసు ప్రభు చాలా అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాలు ఒక అద్భుతం మనం చూస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి రోగంతో బాధపడుతుంది, రక్తస్రావం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు అంట, 12 ఏళ్ల నుంచి కంటిన్యూగా తన శరీరములో ఆ భయంకరమైన బాధను అనుభవిస్తూ ఉంది. ఇంతటి ఘోరమైన బాధ అనుభవిస్తున్నటువంటి ఆమె జీవితంలో ఎక్కడ వైద్యులు ఉన్నారంటే అక్కడికి, ఎక్కడ స్పెషలిస్టులు ఉన్నారంటే అక్కడికి, ఏ ఊర్లో మంచి మందు ఇస్తున్నారంటే అక్కడికి, నాటు వైద్యం అని, అలోపతి, ఇంకా రకరకాల చెట్ల మందని, ఏ మందు ఇస్తే ఆ మందు, ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడని అక్కడికి పరిగెత్తింది. తనకు కలిగిన ఆస్తి అంతటిని అమ్మి బాగుపడాలని కోరుకొని తనకు కలిగినదంతా డాక్టర్ల దగ్గర దారబోసింది. కానీ ఎంత దారబోసినా ఆమె జీవితంలో ఏమి లేదు, సుఖము లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, స్వస్థత లేదు, ఆరోగ్యము లేదు. ఎంతోమంది డాక్టర్లను ఆశ్రయించి మరింత సంకటపడిందంట. అంటే మరింతగా కుషించిపోయింది. ఈరోజు ప్రజలు ఎంత డబ్బైనా, ఎంత ధనమైనా, ఎంత ధనమైనా డాక్టర్లకి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుడు ఏమైనా అద్భుతం చేస్తాడేమో, ప్రభువుని అడుగుదాం, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో నిరీక్షణతో అడుగుదామని ప్రార్థన చేసేవారు లేరు. విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. పేరుకు మాత్రం విశ్వాసులకు కనబడుతున్నారు, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు ప్రభువు మీద ఆనుకునేవారుగా లేరు. ఈమె ప్రభువుని ఎరుగక మునుపు, యేసును గూర్చి వినక మునుపు ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది. ఆమె యేసును గూర్చి విని, ప్రభువును గూర్చి విని ఆమె అనుకుందంట, యేసయ్య వస్త్రం మాత్రం ముడితే చాలు నేను బాగుపడతాను అనుకొని ఆమె జన సమూహములోనికి వెళ్ళి జన సమూహం మధ్యలో ఉంచి ఆయన వస్త్రాన్ని ముట్టుకుందంట. వెంటనే ఆమె రక్తధార, ఆమె బాధ నివారణ అయింది. వెంటనే స్వస్థత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు తనలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని గ్రహించి అడుగుతూ ఉంటే వాళ్ళే విచిత్రంగా చూస్తున్నారు, ఇదేంటి నాయన ఎంత వేల మంది నీ మీద పడతా ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా నన్ను ముట్టుకుంది ఎవరంటావేంటి అని చూస్తున్నప్పుడు ఆమె వచ్చి, చదవన వాక్య భాగాన్ని, ఆమె వచ్చి చుట్టూ జన సమూహమును చూడగా, నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా,
ఆయన శిష్యులు జనసమూహం మీద పడుచున్నారు, చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది ఎరిగి, అది ఇందాక నుంచి ఆ మాట చదవమంటున్నాను. తనకు జరిగినది ఆమె ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తన సంగతి అంతయు యేసయ్యతో చెప్పుకుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన పరిస్థితి అంతయు, తను పడిన బాధ, తను పడిన కష్టం, తను అనుభవిస్తున్న వ్యాధి, ఎప్పటి నుండి వచ్చిందో ఆ వ్యాధి, ఎంతెంత ఖర్చు పెట్టిందో, మొత్తం సంగతి అంతయు ఎవరు చెప్పుకుందంట? యేసయ్యకు చెప్పుకుందంట. అప్పుడు యేసయ్య ఏమన్నారు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానవై వెళ్ళు. హల్లెలూయా. ఆమె విశ్వాసాన్ని స్వస్థపరిచింది ఏంటి చెప్పండి? ఆమెను బాగు చేసిన విశ్వాసం ఏంటి? ఆమెను బాగు చేసిన విశ్వాసం ఏంటి? సంగతి అంతా దేవునితో చెప్పడం వల్ల బాగుపడిందా? స్వస్థత ముందు జరిగిందా, లేకపోతే తర్వాత ముందే సంగతి చెప్పిన దేవుడు స్వస్థపరిచాడా? వాక్యాన్ని గమనించండి. స్వస్థత పొందిన తర్వాత సంగతి చెప్పిందా? సంగతి చెప్పిన తర్వాత స్వస్థత పొందిందా? స్వస్థత పొందిన తర్వాత సంగతి చెప్పింది. ఇప్పుడు ఆమెను స్వస్థపరిచినటువంటి ఏది ఆమెను స్వస్థపరిచింది? చెప్పాలి. విశ్వాసం. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచి. ఏంటి ఆ విశ్వాసం? ఎలా స్వస్థత పొందింది ఆమె? నేను యేసు ప్రభు గురించి విందామే. విన్న తర్వాత నేను ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, నా పేరు చెప్పాలి, నేను అక్కడ కూర్చుంటాను, వెనకాల కూర్చుంటాను. పాస్టర్ గారు, నా కుమారి, అదిగో నువ్వు ఆ చివరి లైన్లో కూర్చున్నావు, తెల్ల చీర కట్టుకున్నావు, ఇదిగో నల్ల చున్నీ కప్పుకున్నావు, నువ్వు రా, నీ పేరు పలానా వ్యాధితో ఉన్నావు అని విశ్వసించిందా? ఆ విశ్వాసంతో వెళ్ళిందా దేవుని దగ్గరికి? చెప్పండి. ఏ విశ్వాస పరిమాణం! ఆమె విశ్వాస పరిమాణం చూడండి. నేను దైవజన్ దగ్గరికి వెళ్తాను, దైవజను నా తల మీద చేయి పెట్టి యేసు నామములో సైతానా అని గద్దించి దాన్ని బయటికి తేవాలి. ఇదిగో నువ్వు పలానా రోగంతో బాధపడుతున్న కుమారి అని చెప్పాలి. అవిశ్వాసంతో వెళ్ళిందా? ఇవన్నీ అల్ప విశ్వాసాలు. ఇప్పుడు నేను చెప్పానే, ఇవన్నీ అల్ప విశ్వాసాలు. వీటికి మించిన విశ్వాసం ఆమెకు ఉంది. ఏంటి ఆ విశ్వాసం అంటే, జనులు ఎంతమంది అన్నా ఉండనే గాక, నేను వారి మధ్యలోనికి వెళతాను, ఆయన వస్త్రాన్ని 100 మంది తాకని, కానీ నేను ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను, నేను స్వస్థత పొందుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విశ్వాస పరిమాణము ఎంత ఉన్నత స్థాయిలో ఉందో. ఈరోజు నీ విశ్వాసం ఆ స్థాయిలో లేదు, అట్టడుగు స్థాయిలో ఉంది. మళ్ళీ దాన్నే గొప్పగా చెప్పుకుంటున్నావు. నీ విశ్వాస పరిమాణము, నీ విశ్వాస స్థాయి అట్టడుగుకి వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు. ఆమె విశ్వాసం చూడండి. యేసును గూర్చి మొదటిసారి వింది, యేసును గూర్చి మొదటిసారి వింది. విని ఆమె లేచి వంగిపోయినటువంటి పరిస్థితిలో, అనారోగ్యకరమైన పరిస్థితిలో వెళ్ళి యేసు వస్త్రాన్ని ముట్టుకుందంట. వెంటనే స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే స్వస్థత. యేసు అంటున్నారు, అమ్మా
నీ విశ్వాసం, నీ విశ్వాసం, నీ విశ్వాసం ఈరోజు నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరి విశ్వాసాల మీద నువ్వు ఆధారపడుతున్నావు? నీ విశ్వాసం చచ్చిన స్థితిలో ఉంది, అది నువ్వు గమనించట్లా. నీ విశ్వాసం చచ్చిన స్థితిలో ఉంది, అది గమనించట్లా. వాళ్ళు ప్రార్థన చేస్తారు, నేను బాగుపడతాను. వీళ్ళు ప్రార్థన చేస్తారు, నేను బాగుపడతాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను. వీళ్ళ దగ్గరికి వెళ్తే అద్భుతం చేస్తారు, బాగుపడతాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే పేరు పెట్టి పిలుస్తాను, నేను ఈ విశ్వాసం నీకుందిగా నీ రోజున? నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? నేను బైబిల్ చదివితే బాగుపడతాను విశ్వాసం నీకుందా? నేను వాక్యం వింటే చాలు బాగుపడతాను విశ్వాసం నీకుందా? నేను ప్రార్థన చేస్తా దేవుని దగ్గర, దేవుడు నా ప్రార్థన నన్ను స్వస్థపరచని విశ్వాసం నీకుందా? అసలు నీ మనసు దేవుని మీద ఆనుకుంటేనేగా, నీ మనసు దేవుని వైపు చూస్తేనేగా, నీ మనసు దేవుని కొరకు వెతికితేనేగా. ఏ కాడికి ఎవరి దగ్గరికి వెళదామా, ఎవరి ద్వారా సహాయం పొందుదామా, ఎవరిని అడిగితే, ఎవరిని బతిమలాడుకుంటే, ఎవరి కాళ్ళు పట్టుకుంటే, ఎవరి గడ్డాలు పట్టుకుంటే, ఎవరిని గోసాడితే పని అవుతుందా? ఏ కోణం చేయాలి? ఇదే మనసు కానీ నీకు, నేను ప్రార్థన చేస్తా దేవుడు నా కొరకు ద్వారం తెరుస్తాడు, నేను ప్రార్థన చేస్తా దేవుడు నా కొరకు అద్భుతం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తా దేవుడు నా కొరకు లైన్ క్లియర్ చేస్తాడని విశ్వాసం నీకుందా? నీ విశ్వాసం సచ్చిన స్థితిలో ఉందేమో పరిశీలన చేసుకో. నీ విశ్వాసం ఎక్కడ? అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, పిల్లల భవిష్యత్తు అయినా, నీ రోగమైనా, నీ కుటుంబ కలహాలైనా, నీ అప్పుల సమస్య అయినా, నీకున్న ఏ సమస్య అయినా, అది ఎంత పెద్దదైనా కానివ్వండి, అది ఎంత పెద్దదైనా విశ్వాసం ముందు అది బలహీనమైనది. ఆమెన్, ఆమెన్. ఎన్నో సంవత్సరాల నుంచి పడుతుందండి బాధ, ఎన్నో సంవత్సరాల నుంచి. ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నారంటే ఆ ఊరికి పరిగెత్తుకెళ్ళింది, ఏ ఊర్లో డాక్టర్ ఉన్నారంటే ఆ డాక్టర్ దగ్గర పరిగెత్తుకెళ్ళింది, ఎక్కడ మంచి ఆయన చెయ్యి చాలా మంచిదని చెప్తే చాలా అక్కడ పరిగెత్తుకెళ్ళింది. ఎక్కడ ఎవరు ఏది చెప్పినా పరిగెత్తుకు వెళ్ళింది. డబ్బులు ఖర్చు పెట్టింది, డబ్బులు ఖర్చు పెట్టింది, ప్రయోజనం శూన్యం. యేసును గూర్చి విన్నది, యేసు దగ్గరికి వచ్చింది, విశ్వాసముతో ముట్టుకుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి కూడా నీకు విశ్వాసం లేదు. నీకు ఎప్పుడు చూసినా మనుషుల మీద, దెయ్యాల మీద, భూతాల మీద, చేతబడి శక్తుల మీద, దురాత్మల మీద, కీడు చేసే మనుషుల మీద, వాళ్ళ మీదే నీకు మనసు ఆనుకొని ఉంటుంది. కానీ నా దేవుడు నా కోసం ఏమైనా, ఎంతైనా, ఎప్పుడైనా, ఇప్పుడైనా చేయగలను నమ్ముతున్నావా? నీవు నీ కోసం ఏమైనా చేయగలను దేవుడు నీతోనే ఉన్నాడు. చాలామంది ఏమన్నా యేసు ప్రభు అద్భుతాలు చేయడండి, అద్భుతాలన్నీ అపోస్తుల కార్యంలో అయిపోయినాయి, అపోస్తుల కార్యంలో ఆగిపోయినాయి. ఇప్పుడు అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, దయ్యాలు లేవు, భూతాలు లేవు అని చెప్పే వాళ్ళకి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు చెప్పే బోధ తప్పుడు బోధ, దేవుని వాక్యాన్ని బట్టి ఖండిస్తున్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూడగా యేసు నాడు శక్తి గొప్పది, ఇప్పుడు శక్తి లేదని నువ్వు చెప్తున్నావు ఇండైరెక్ట్గా. యేసు క్రీస్తు ప్రభు శక్తి నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉంది. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నమాట సజీవమైనది. నాడు అద్భుతాలు చేశాడు, నేడు అద్భుతాలు చేస్తున్నాడు, రేపు అద్భుతాలు ఆయన చేయబోతున్నాడు. కానీ నీ విశ్వాసమును బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నీవు ఆయనందు లక్ష్యం ఉంచే విధానం బట్టి, హల్లెలూయా, ఇప్పుడైనా సరే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడైనా సరే నీ గర్భఫలం లేకపోతే నువ్వు ప్రభు దగ్గరికి రా, ఆయన సన్నిధిలో కూర్చో, హన్నా వలె కన్నీరు విడిచి ప్రార్థన చేయి. దేవుడు నీకు గర్భఫలమునిస్తాడు. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా,
ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడడం నేర్చుకో. నీ మనస్సు పరిపూర్ణముగా దేవుని మీద ఆనుకొనడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు హస్తాలకు అప్పగించుకొని దేవుని సన్నిధిని నువ్వు సమర్పించుకొని, ప్రభువా నాతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు, నన్ను బలపరచు గొప్ప దేవుడవు నీవు నాయనా, కనికరించు దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. అందరూ కూడా కనులు మూసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవుని చేతులు నిన్ను సమర్పించుకొని ప్రార్థన చేసుకోండి. ఆయన కరుణాహస్తము దిగి వస్తూ ఉండగా, ఆయన బలమైన సన్నిధి దిగి వస్తూ ఉండగా, ఇదిగో నీ కొరకు ప్రభు నిలిచి ఉన్నాడు. అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యములు చేయువాడు, నిన్ను తన కనికరముతో నింపి నడిపించేవాడు, నిన్ను పోషించి సంరక్షించేవాడు, నీ జీవితాన్ని నిలబెట్టేవాడు, నీ జీవితానికి అర్థం పరమార్థం కలుగ చేయువాడు. ప్రభు హస్తాలకు అప్పగించుకుని, నా దేవా, నా ప్రభువా, నా తండ్రి, నా విశ్వాసం పడిన స్థితిలో, చెడిన స్థితిలో ఉన్నది నాయన. సచ్చిన స్థితిలో నా విశ్వాసం ఉంది. నేను మనుషుల మీద ఆనుకుంటున్నాను కానీ నీ మీద ఆనుకోలేకపోతున్నానయ్యా. నీ వైపు చూడలేకపోతున్నానయ్యా. నీ కార్యములు తెలిసి కూడా నిన్నింకా నేను తక్కువ అంచనా వేస్తున్నాను. ఏలయనగా ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాను నువ్వు పూర్ణ శాంతి, పూర్ణ శాంతి. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసము గలవాడే పూర్ణ శాంతి గలవాడు. దేవుని మీద మనసు ఆనుకున్నవాడే గొప్ప కార్యాలు చూడగలడు. హన్నా తన హృదయాన్ని, తన మనస్సుని, తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించింది. తన సంగతి అంతా దేవునితో చెప్పుకుంది. యెఫ్తా తన సంగతి అంతయు, తన మనస్సులో ఉన్నదంతయు, తన హృదయంలో ఉన్నదంతయు దేవునితో చెప్పుకున్నాడు. ప్రభువు అతనికి జయమిచ్చాడు. ఉన్నత విజయోత్సవముతో ప్రభు అతను నడిపించాడు. ఎదుగో 12 ఏళ్ల నుంచి భయంకరమైన రోగముతో, వ్యాధితో బాధపడుతున్న రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగి 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 తనకున్నదంతా ఖర్చు పెట్టి మరింత సంకట పడిపోయింది. కానీ బాగుపడిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. యేసును గూర్చి విన్నది, విశ్వాసముతో ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలనుకుంది. ధైర్యముగా వెళ్ళి ముట్టుకుంది. వెంటనే స్వస్థత పొందుకుంది. ఈ రోజున నీ విశ్వాసం ఏమైంది? ప్రభు అంటున్నారు, అమ్మా కుమారి, నీ విశ్వాసం, నీ విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే. ధైర్యము గల దానివే వెళ్ళు, నీకు సమాధానం కలుగును గాక అని ప్రభు చెప్తుంది. ఆమె తన సంగతి అంతయు ప్రభువునకు వినిపించింది. ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా?